అతివేగం నలుగురు కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసింది. దాంట్లో ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఆ చిన్నారుల వయసు 5 సంవత్సరాల లోపే. ఇది ఎక్కడ జరిగిందంటే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగింది. దుబ్బాక మండలంలోని బలవంతపూర్ అనే గ్రామానికి చెందినటువంటి దండ్ల రాజు, ఆయన వయసు 35 సంవత్సరాలు. ఆయన భార్య పేరు భాగ్య, ఆమె వయసు కేవలం 22 మాత్రమే. వాళ్ళిద్దరికి ఇద్దరు చిన్నపిల్లలు. కొడుకు పేరు నియాన్స్ 5 సంవత్సరాలు, బిడ్డ పేరు షాన్విక 3 సంవత్సరాలు. అయితే వీళ్ళందరూ కలిసి దుబ్బాకలో ఉన్నటువంటి అలా ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి సిద్దిపేటల వాళ్ళ బంధువుల దశదిన కర్మకు పోయి రిటర్న్ వస్తుంటే తెల్లవారుజామున దుబ్బాక మండలంలోని అప్పనపల్లి అనే ఊరి దగ్గర కారు వేగంగా నడపడంతో అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి బాయిల పడ్డదట కారు. ఆ బాయిల పడడంతో ఈ నలుగురు కథం అక్కడక్కడే బలైపోయారు. ఇంత ఘోరం ఫ్రెండ్స్ ఇది. ఆ దృశ్యాలు చూడుర్రి ఒకసారి, ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూడుర్రి, ఎంత భయానకంగా, ఎంత బాధాకరంగా ఉన్నాయి. ఒకసారి ఆ దృశ్యాలన్నీ ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఎన్నిసార్లు వార్తలు చూసినా కూడా అతివేగం వద్దు అని చెప్తున్నటువంటి ఎన్ని ఘటనలు వచ్చినా కూడా మనలో ఇటువంటి మార్పు రాకపోతే చాలా అంటే ఇప్పటికే చాలా మంది ఈ అతివేగానికి బలయ్యారు. ఇప్పుడు ఒక ఇద్దరు చిన్నారులతో పాటు ఒక ఫ్యామిలీ మొత్తం బలైపోయింది అతివేగానికి. ఒకసారి ఆ దృశ్యాలన్నీ చూడలే ఎంత బాధాకరంగా ఉన్నాయో. అందుకే మనం పోయే గమ్యానికి లేట్గా చేరుకున్నా సరే కొంచెం నిదానంగా మన వాహనాలు నడుపుకుంటూ పోవాలి. ఎందుకంటే మన కోసం మన కుటుంబ సభ్యులు చూస్తూ ఉంటారు, మనకు అయిన వాళ్ళు చూస్తూ ఉంటారు, బంధువులు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం లేట్గా పోయినా పర్వాలేదు, కానీ జల్దీ పోదామని చెప్పేసి వేగంగా రోడ్ల మీద నడుపుతూ ఉంటే ఇట్లాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. అందుకే నేను చెప్పదలసింది ఏంటంటే ఫ్రెండ్స్, దయచేసి కారును కానీ ఏదైనా సరే కొంచెం నిదానంగా నడుపుర్రి. వేగంగా పోవడం వల్ల ఒక 5-10 నిమిషాలు ముందు పోతుండొచ్చు, కానీ అదుపు తప్పితే అసలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసమే మనం ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు, మన సొంతంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తప్పకుండా మన కుటుంబ సభ్యుల్ని మనసులో పెట్టుకొని నడిపితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకున్న వాళ్ళం అవుతాం.